హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ విజయలక్ష్మి. ఈరోజు మన ఛానల్లో కార్తీక మాసం స్పెషల్గా ఈ కార్తీక మాసంలో చేసుకునే కర్రీస్ అయితే మనం చేసుకుంటున్నాం కాబట్టి దానిలో భాగంగా ఈ బీరకాయ కర్రీని నేను బీరకాయ టమాటా వేసి ఏ విధంగా చేయాలి అనేది మీకు నేను చేసి చూపిస్తాను. గోండి ఈ విధంగా 1 కేజీ బీరకాయలు తీసుకోండి. వాటిపైన పీలర్ పెట్టి పీల్ తీయండి. పీల్ మరీ తీయొద్దండి, కొంచెం పీల్లోనే చాలా మంచి విటమిన్స్ ఉంటాయి కాబట్టి పీల్ని కొంచెం వదిలిపెట్టేసేయండి. వదిలిపెట్టడం అంటే కొంచెం మరీ తీయొద్దు. దాని ఈనెలు ఉంటాయి కదా, ఈనెల్లో అయితే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది మనకి అసలు యాక్చువల్గా అయితే. కానీ అందుకని మనం ఏం చేద్దామంటే ఈ ఫైబర్ ఉన్న ఈనెలు అవన్నీ తీసేసి దీంతో చట్నీ అయితే మనం చేసుకోవచ్చండి. ఈనెలను తీసేస్తే మనం ఈనెలను తినలేం కాబట్టి ఈనెలతో అయితే మనం చట్నీ చేసుకుందాం. ఇప్పుడైతే మనం బీరకాయ పొట్టు తీసేసి ఈ విధంగా ముక్కలు కోసుకోండి. అన్నిటికంటే ముందు దాని చేదు అయితే చూసుకోండి. చేదు బీరకాయలు అయితే ఉంటాయండి చాలా, కాబట్టి మళ్ళీ అలా మనం చూడకుండా వేసినట్లయితే ఒకటి బాగుంటుంది, ఇంకోటి బాగానప్పుడు కర్రీ అంతా మీకు చేదు అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి చేదు అయితే ఒక్కసారి ప్రతి బీరకాయకి, దోసకాయకి కానీ ఈ బీరకాయకి కానీ చేదు అయితే చూసుకోవాలండి. అది బాగా స్వీట్గా ఉన్నట్లయితే మీరు యూజ్ చేసుకోండి, చేదుగా ఉన్నట్లయితే పారేసేయండి. ఇట్లా మనం అదే ముక్కలు కోసుకుందామండి. మరీ పెద్ద ముక్కలు కాకుండా మరీ చిన్న ముక్కలు కాకుండా మీడియం సైజు ముక్కలు అయితే కట్ చేసుకుందామండి. బీరకాయలో ఉన్న విటమిన్స్ కానీ దాని లక్షణాలు కానీ మనం తింటే వచ్చే ప్రయోజనాలు కానీ చాలా ఉంటాయండి. అది తెలిస్తే మాత్రం మీరు తినకుండా అయితే ఉండరు. జీర్ణ వ్యవస్థకి అయితే మనకి చాలా ఉపయోగపడుతుంది. ఇది కొలెస్ట్రాల్ లెవెల్ని తగ్గిస్తుంది, షుగర్ లెవెల్స్ని కూడా తగ్గిస్తుంది, బ్లడ్ షుగర్ లెవెల్ని తగ్గిస్తుందండి. మంచి లక్షణాలు అయితే ఉన్నాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఈ విధంగా అయితే మనం ముక్కలు వేసుకుందామంటే ఒక పాన్ తీసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాం. ఇలా 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం మినపప్పు వేసుకోండి, ఒక పావు స్పూను. ఈ బీరకాయలో జింకు, ఐరన్, మెగ్నీషియం ఎక్కువగా అయితే ఉంటాయండి. కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసే శక్తి ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ అయితే ఎక్కువగా ఉంటుంది. జీర్ణ క్రియను అయితే మనకు మెరుగుపరుస్తుందండి. జ్వరం వచ్చిన వాళ్ళు కానీ, ఎవరైనా పేషెంట్లకు కానీ, ఆపరేషన్ తీసుకున్న పేషెంట్లకు కానీ ఎవరికైనా సరే ఈ బీరకాయ కూర పెట్టడం వల్ల తక్షణ శక్తి అయితే వస్తుందండి. ఇప్పుడైతే మనం మినపప్పు, శనగపప్పు, జీలకర్ర 1 స్పూను, ఆవాలు 1 పావు స్పూను వేసుకొని ఆవాలు చిట్టుపట్టనే వరకు కూడా వేయించుకుందామండి. ఆవాలు చిట్టుపట్టన్న తర్వాత మనం ఇప్పుడు కార్తీక మాసం స్పెషల్ కాబట్టి మన కర్రీస్ మనం ఉల్లిపాయ అయితే వేసుకోండి. డైరెక్ట్గా బీరకాయ ముక్కలను అయితే వేసేద్దాం. ఉల్లిపాయ కానీ వెల్లుల్లిపాయ కానీ వేయమండి. ఇట్లా బీరకాయ ముక్కలు వేసేసుకోండి. బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఈ బీరకాయ కూర ఎక్కువగా తీసుకోండి. కొంతమంది కామెర్లు అవి వచ్చి ఉంటారు కదండి, వాళ్ళకైతే ఇటువంటి కర్రీస్ చాలా బాగుంటాయండి. జ్వరం వచ్చిన వాళ్ళు కానీ, తర్వాత బాలింతలకు కానీ, ఆపరేషన్ చేసుకున్న వాళ్ళకి కానీ, ఎవరికైనా సరే సిక్ అయిన పేషెంట్స్కి త్వరగా రికవర్ అవుతారండి. తర్వాత దీంట్లో ఉన్న శక్తి అయితే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ బీరకాయ కూర ఎక్కువగా అయితే తీసుకుంటాం. మామూలు టైంలో కూడా తీసుకోండి. అప్పుడు మీరు మామూలు టైంలో అయితే ఉల్లిపాయలు బాగా కొట్టి వేసుకున్నట్లయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు మనం కార్తీక మాసం స్పెషల్ చేసుకుంటున్నాం కాబట్టి వెల్లుల్లిపాయని అవాయిడ్ అయితే చేసి నేను చూపిస్తున్నాను. ఇట్లా వేగిన తర్వాత వేగాల్సిన అవసరం లేదండి, కొంచెం అలా అన్న తర్వాత మనం ఒక 3 టమాటాలను అయితే కోసేసుకుందాం. వైరస్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా అటాక్ అవ్వకుండా అయితే ఇది మనల్ని కంట్రోల్ చేస్తుందండి. అందువల్ల పేషెంట్స్కి ఎక్కువగా అయితే దీన్ని పెడుతూ ఉంటారు. సాల్ట్ అయితే 1 స్పూన్ వేసుకోండి. బీరకాయకున్న పొట్టులో మన కాయ కంటే బీరకాయకున్న పొట్టులో చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఎక్కువగా ఉంటాయండి. చాలామందికి తెలియని విషయం, బీరకాయ తొక్కు తీసేసి పారేస్తూ ఉంటారు, కానీ అది జీర్ణ వ్యవస్థకు చాలా మనకి పనిచేస్తుంది. జ్వరం వచ్చినప్పుడు అప్పుడు కూడా మనం బీరకాయ చట్నీని ఆ విధంగా వాడుకుంటే పుల్లగా చాలా బాగుంటుందండి, కొంచెం చింతపండు వేసి చేసుకుంటే. ఇప్పుడైతే మనం టమాటాలు వేసిన తర్వాత అవి కొంచెం మగ్గిన తర్వాత జీలకర్ర పొడి 1 పావు స్పూన్ వేసుకోండి. ధనియాల పొడి 1 అర స్పూన్ వేసుకోండి. ఇది నువ్వుల పొడి అండి, 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు మనకు మిల్క్ పోస్తే ఎంత టేస్ట్ వస్తుందో అంత టేస్ట్ అయితే ఈ నువ్వుల పొడి వేయటం వల్ల వస్తుంది. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ కర్రీని మీరు చేసుకొని తిన్నారంటే అయితే మాత్రం మామూలు టైంలో కూడా ఇలాగే చేసుకొని తినాలి అనిపిస్తూ ఉంటుంది మీకు, అంత టేస్ట్గా అయితే ఉంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి. 2 టేబుల్ స్పూన్ నువ్వుల పొడి కూడా వేసేసి కారం పొడి
ఒక స్పూన్ వరకు అయితే వేసానండి. మీకు కొంచెం కారం ఎక్కువ తినాలి అనుకుంటే ఒక టేబుల్ స్పూన్ అన్నర వేసుకోండి. చాలామంది కారం పిల్లలు వాళ్ళందరూ తినాలి కాబట్టి నేనైతే ఒక స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు కలుపుకొని కొంచెం మగ్గనివ్వండి కర్రీని. దీంట్లో క్యాలరీలు అయితే తక్కువగా ఉంటాయండి, కాబట్టి మనం డైటరీ ఫైబర్గా అయితే కూడా ఇది ఉపయోగపడుతుంది మనకి. అజీర్ణము, గ్యాసు, మలబద్ధకము అటువంటి సమస్యల నుంచి మనల్ని బయటికి తీసుకొస్తుంది. చాలామంది డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు ప్లేట్లెస్ పడిపోయినాయి అంటారు కదా, వాళ్ళు కూడా ఇది తింటే మాత్రం చాలా మంచిదండి. బీరకాయ కూర మనకు తెలియంది ఏం లేదు. సిక్ పేషెంట్స్కి ఎక్కువ అయితే బీరకాయ కూరలు ఎందుకు పెడతారు అంటే ఇన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టి బీరకాయ కూరని సిక్ అయినప్పుడు మనం తప్పకుండా అయితే తింటూ ఉంటారు. బ్లడ్లో ఉన్న ఇన్సులిన్ లెవెల్ని కూడా తగ్గిస్తుందండి ఇది. ఇప్పుడైతే మనం కొంచెం వాటర్ అయితే పోసుకుందాం అండి. కొంచెం వాటర్ పోసుకొని, చిన్న గ్లాస్ వాటర్ అయితే పోసుకొని కొత్తిమీర కొంచెం దండిగానే వేసుకోండి. మంచి టేస్ట్ రావాలంటే కొత్తిమీరని ఒక 3 గుప్పులు 4 గుప్పులు అయితే వేసేయండి. నేనైతే చాలా వేస్తానండి ఎక్కువగా టేస్ట్ కోసం అయితే. ఇట్లా ఈ విధంగా వేసుకొని కలుపుకోండి. కొంచెం ఉడకనివ్వండి కర్రీని. ఇన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టి మనం బీరకాయ కూర తప్పకుండా అయితే మనం తీసుకుందాము. పేషెంట్స్ కూడా తప్పకుండా తీసుకుంటారు. ఈ విధంగా చేసుకొని తిన్నా కూడా పేషెంట్స్ చాలా టేస్ట్గా ఉంటుందండి. అన్ని విటమిన్స్ బాడీకి వాళ్ళకి అందుతాయి. తక్షణ శక్తిని అయితే దయచేస్తుంది. ఇదిగోండి ఈ విధంగా అయితే అయిపోయిందండి కర్రీ ఆల్రెడీ ప్రిపేర్. ఇప్పుడైతే మనం ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాం కర్రీని. వేడి అన్నంలో వేసుకొని తిన్నట్లయితే బాలింతలు చాలా అన్నం తినేస్తారండి. వాళ్ళు ఆకుల మీద ఉంటారు కాబట్టి చక్కగా తింటారు. పేషెంట్లు కూడా నోటికి చాలా బాగుండే కర్రీ ఇది. మనం టమాటా కూడా వేసాం కాబట్టి చాలా బాగుంటుంది. అంటే మళ్ళీ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. మనకి కొత్తిమీర అంటే చాలా ఇష్టం కాబట్టి కొత్తిమీరతో మళ్ళీ గార్నిష్ చేసుకొని సూపర్ టేస్ట్గా ఉండే ఈ రిచ్ గార్డ్ కర్రీని మనం తప్పకుండా తయారు చేసుకొని మనం వాడుకుందామండి. కార్తీక మాసంలో బీరకాయ కూర నుంచి ప్రిపేర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ విధంగా చేసుకోండి. వెజిటేరియన్స్. థ్యాంక్ యూ.